శివన్నగూడెం అనే చిన్న ఊర్లో 100 ఏళ్ల పాత ఇంటిని ఒక బిజినెస్ మాన్ అనిల్ కొని రెనోవేట్ చేయించుకుని అందులో పాయింట్ వేసుకున్నాడు. అయితే ఊరిలో ఎవరూ ఆ ఇంటి దగ్గరికి పోరంటే. ఎందుకంటే అక్కడ చిలిపి దెయ్యం ఉంటుందని గాసిప్. ఆ దెయ్యం పేరు మూకమ్మ. కాని అది మామూలు దెయ్యం కాదు, అది చిలిపి ఓ ఆటపాటలతో భయపెడుతూ నవ్వించే దెయ్యం. ఎవరైనా కొత్తగా ఆ ఇంట్లో అడుగు పెడితే వాటర్ బాటిల్లో ఉప్పు వేసి, పాలు బదులు పెరుగు పోసి, బాత్రూంలో సబ్బు బదులు వంట సోడా పెట్టేస్తుంది. ఒక రాత్రి అనిల్కి టీవీలో హారర్ సినిమా చూస్తుండగా టీవీ ఆగిపోయింది. బిజినెస్ మెన్ కాబట్టి తలదించకుండా రిలాక్స్ అవుతుండగా టీవీ పక్కన ఉన్న కుర్చీలో ఎవరో బాగుందేగా సినిమా అని మాట్లాడడం మొదలుపెట్టింది. అనిల్ గబగబా చూస్తే అక్కడ ఎవరూ లేరు. తర్వాత ఒక్కసారిగా ఫ్రిడ్జ్ ఓపెన్ అయింది. నీకు ఉప్పు బదులు పంచదార కాఫీలో వేసినట్టున్నదా, నచ్చిందా? అనిల్ ఒక్కసారి షాక్ అయిపోయాడు. కాని ఈ దెయ్యం చాలా చిలిపిగా ఉంది అనే విషయం అర్థమైపోయింది. మూకమ్మకు లైఫ్లో బోర్. అందుకే ఎవరైనా వస్తే అల్లరి చేస్తుంది, వాళ్లతో మాట్లాడాలనిపిస్తుంది. కాని దెయ్యం కాబట్టి భయపెడితే తప్ప వాళ్లు మాట్లాడరు. అనిల్ మాత్రం నెమ్మదిగా దానితో మాట్లాడటం మొదలెట్టాడు. మొట్టమొదటిసారి దెయ్యం ఓ మనిషితో ఫ్రెండ్ అయ్యింది. ఒకరోజు అనిల్ గదిలో పడుకుని నిద్రపోతుంటే మూకమ్మ బల్లమీద కూర్చొని, నేను టైటానిక్ దెయ్యాన్ని ప్రేమించాను, కాని మా ప్రేమ అసలు జరిగితే నేను ఈ రూపంలో ఉండేది కాదు అని తన ప్రేమ కథ చెప్పింది. ఒకరోజు అనిల్ మూకమ్మను పరిచయం చేయాలని ఊరి పిల్లలతో ఆటలు ఆడే ప్లాన్ వేశాడు. దెయ్యం చెరువు దగ్గర పిల్లలతో, ఓరే బంగారమ్మ, కనిపించ్ బంగారమ్మ అంటూ ఆటలు ఆడేసింది. పిల్లలంతా కూడా భయపడకుండా దెయ్యం అంటే అల్లరి చేస్తుందని, నవ్వించేదని తెలుసుకున్నారు. ఊరి పెద్దలు మొదట్లో భయపడ్డా. తరువాత మూకమ్మ పూర్వజన్మ కథ విని దాన్ని ఊరిలోనే ఉంచేందుకు ఒక చిన్న గుడి లాంటి శ్రద్ధాస్థలం కట్టించారు. అక్కడే చిన్న బంగారపు బొమ్మతో మూకమ్మ గుర్తుగా నిలిచింది. మూకమ్మ ఇప్పుడు ఎవరికీ హాని చేయదు. కాని ఎవరైనా కొత్తగా ఇంట్లో అడుగుపెడితే కాఫీలో ఉప్పు వేసి సబ్బు బదులు పెరుగు పెడుతుంది. అదే చిలిపి దెయ్యం మూకమ్మ స్టైలు.